నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను తెలివైన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్పై జరిగిన హత్యా యత్నాలు తనను షాక్ గురిచేశాయని తెలిపారు. జులైలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకెళ్లడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సెప్టెంబర్లో జరిగిన ఓ సంఘటనలో ఫ్లోరిడాలో ఒక వ్యక్తి ట్రంప్పై హత్యా యత్నానికి ప్రయత్నించాడు. కజకిస్తాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పుతిన్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వీటన్నింటినీ ట్రంప్ అర్థం చేసుకోవాలన్నారు. అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయని, ఎన్నికల్లో ట్రంప్పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారని పుతిన్ ఆరోపించారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారన్నారు. ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరని తనకు అర్థమవుతుందని, ఆయన ముప్పును అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు పుతిన్. ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్న బిడెన్ త్వరలో అమెరికా ప్రెసిడెంట్గా పదవి చేపట్టనున్న ట్రంప్ బృందానికి అదనపు ఇబ్బందులు సృష్టించారని కూడా పుతిన్ విమర్శించారు. తప్పకుండా ఉక్రెయిన్కు బుద్ధి చెబుతామని, అందుకు సంబంధించిన మార్గాలను అన్వేషిస్తున్నామని పుతిన్ హెచ్చరించారు. అయితే ట్రంప్ యుద్ధాలను సైతం ఆపేయగలరని పుతిన్ ప్రశంసించారు. ట్రంప్ గతంలో తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టగానే రష్యాతో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.